కొందరు ఈ టూత్ పిక్స్ అని, పిన్స్ అని ఊరికే అవునండి. తిన్న తర్వాత అలా పోక్ చేస్తూ ఉంటారు. అవునండి. అలా చేయడం వల్ల పళ్ళ మధ్యలో గ్యాప్ కూడా వస్తది కదా! అండ్ అలా రెగ్యులర్‌గా చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఉంటాయా? ఉంటాయండి. అలా ఇట్లా ఊరికే రెగ్యులర్‌గా చేయడం వల్లనే సందులు పళ్ళ పళ్ళ మధ్యలో సందులు. సందులు కూడా హ్మ్. అవుతుంటాయన్నమాట. ఊరికే పెట్టి పెట్టి కూడా ఎనామిల్ లాస్ కూడా అవుతుంటది మనకి. హ్మ్. అంటే పన్ను పై భాగము. ఇప్పుడు టూత్ పిక్స్ కంటే కొంచెం తక్కువ. ఇప్పుడు అవును. సేఫ్టీ పిన్స్ పెడతారు. ఇంకా హ్మ్. ఏవైనా పిన్ ఉంటే చాలు అది అంటే అందులోంచి ఫుడ్ ఎళ్ళడానికి వాళ్ళు శతవిధాల ప్రయత్నం హ్మ్. చేస్తుంటారు. అట్లాంటి వాటి వల్ల ఇంకా తొందరగా ఎనామిల్ లాస్ అవుతది మనకి. ఇప్పుడు వుడెన్ స్ట్రక్చర్ అయితే కొంచెం తక్కువ ట్రామా ఉంటది. అవును. ఇప్పుడు ఆ స్టెయిన్‌లెస్ స్టీల్ పిన్ అయితే కనుక కొంచెం ఎక్కువ ఉంటది కదండీ. హ్మ్. సో, అట్లా కూడా ఇంకొంచెం మనకి ఎక్కువ హానికరం ఉంటది. హ్మ్. ఓన్లీ వన్ థింగ్ ఈస్ కొంచెం చిన్న బ్రషెస్ ఉంటాయి. ఫ్లాసర్స్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఇంటర్డెంటల్ ఫ్లాస్ అంటాము. ఇంటర్డెంటల్ బ్రషెస్ అంటాము. అట్లాంటి బ్రష్‌తోని ఒక్కసారి పోక్ చేస్తే గనక ఫుడ్ వచ్చేస్తది. ఓకే. ఇవి కొంచెం తక్కువ హ్మ్. వెరీ లెస్ ఇంజూరియస్ టు ది పేషెంట్. ఆ హ్మ్. పిన్స్ కన్నా దానికన్నా ఇవి చాలా తక్కువ ట్రామా అన్నమాట. అండ్ అది గ్యాప్ కూడా క్రియేట్ చెయ్యదు. ఈ బ్రషెస్ కానీ, ఇంటర్డెంటల్ బ్రషెస్ కానీ, ఫ్లాసెస్ కానీ గ్యాప్‌ని పెంచదన్నమాట. ఆ హ్మ్. టూత్‌లో ఉన్న సందులోంచే ఇది వెళ్ళిపోయి దాన్ని పుష్ చేస్తుంటది. ఓకే. అట్లా. హ్మ్. సో, అర్థమైంది కదా! ఊరికే నాన్ వెజ్ తినేసి, ఆ పిన్సు, ఆ టూత్ పిక్సు అవన్నీ పళ్ళల్లో పెట్టుకోకండి. మేడం చెప్పినట్టు డెంటల్ ఫ్లాసు లేకపోతే అవేవో బ్రషెస్ ఉంటాయి. వాటిని వాడండి. ఓకే. ఆ బ్రషెస్ ఓకే. కూడా చాలా లెస్ ఎక్స్‌పెన్సివ్ అండి. హ్మ్. బావుంటాయి కూడా ఆ చూడ్డానికి. డెంటల్ ఫ్లాస్ కూడా అహా! సన్నగా ఉంటాయి. ఇంత చిన్న డబ్బాలో యెస్. ఉంటాయి కదా! అవునండి. చిన్న బాక్స్‌లో ఉంటే 50 నంబర్ ఉంటది. 100 హ్మ్. నంబర్ ఉంటది అందులో. అంటే నంబర్ ఆఫ్ బ్రషెస్ అన్నమాట అవి. ఆ! ఆ చిన్న థ్రెడ్ లాగుంటది. హ్మ్. ఓకే. ఎక్కడైనా కూడా దొరుకుతాయి. యూజువల్లీ దీస్ డేస్ వి ఆర్ గెట్టింగ్ ఇట్ ఎనీవేర్ మెడికల్ షాప్‌లో ఓవర్ కౌంటర్ కూడా ఇచ్చేస్తున్నారు. అవును. సో, అది ఒక్కసారి యూట్యూబ్‌లో చెక్ చేసుకోండి. లేకపోతే తెలిసిన డెంటిస్ట్ దగ్గరికెళ్ళినా కూడా దే విల్ షో యూ హౌ టు యూజ్ ఇట్. హ్మ్. అది అట్లా పెట్టేసుకున్నారనుకోండి, అంటే యూజ్ చేసినారనుకోండి, యూ విల్ లవ్ ఇట్ లైక్ ఎనీథింగ్. చాలా హ్మ్. బావుంటదది. హ్మ్. ఓకే. హ్మ్. ఒకవేళ పళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చేసాయి. ఇలాంటి మిస్టేక్స్ అన్నీ వాళ్ళు చేసేసారు అయిపోయింది. అనుకుందాం. మరి ఆ గ్యాప్ తగ్గించాలంటే ఏం చేయాలి? ఆ గ్యాప్స్ తగ్గించడం అంటే మళ్ళీ ఏజ్ కన్సర్న్ ఉంటదండి. హ్మ్. మన జనరల్ హెల్త్ అంతా బాగుంది. చిగురు బాగుంది. హ్మ్. ఎముక అంతా ఫైన్ ఎక్స్‌రేస్ ఉంటాయి. ఎక్స్‌రేస్ తీసుకున్నాక ఎముక అంతా మంచిగుందనుకోండి, గట్టిగుంది, ఇబ్బంది లేదు. ఇవన్నీ పెట్టి ఆ సందులు వచ్చినాయని హ్మ్. నిర్ధారించబడిందనుకోండి. ఇన్ థాట్ కేస్ మళ్ళా ఆర్థో బ్రేసెస్ అంటాము. క్లిప్స్ వేస్తాం కదా! అదే ఆ క్లిప్స్ ఇట్లా. వేసి ఆ సందులు క్లోజ్ చేసుకుంటే సరిపోయిద్ది. ఆ హ్మ్. గ్యాప్స్ క్లోజ్ అవుతాయి. తర్వాత కూడా అది మళ్ళీ రీప్లేస్ అవ్వకుండా అంటే మనం ఫోర్స్ పెట్టినన్ని రోజులు దగ్గరకు పోతాయి. ఓకే. మళ్ళా ఫోర్స్ తీసేసాక మళ్ళా మళ్ళెలా? యథావిధి స్థానానికి రాకుండా లోపల లింగ్యువల్ వైర్స్ అని పర్మనెంట్ రిటైనర్స్ అని ఇస్తామన్నమాట. అది పెట్టేసుకొని ఉంటారు. ఎప్పటికి అవి ఇంటాక్టే ఉంటాయి పళ్ళు ఓహో! కూడా. ఓకే. అలా హ్మ్. కూడా ఉంటాయా? ఉంటాయి. ఓకే. పర్మనెంట్ ఇంటాక్ట్ ఉంటది. మళ్ళీ మూవ్‌మెంట్స్ జరగవన్నమాట. హ్మ్. అట్లా.